డీటెయిల్స్ చూస్తే ప్రత్యక్ష రాజకీయాల నుంచి తాను తప్పుకుంటున్నట్లుగా టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ప్రకటించారు. వచ్చే ఎన్నికల నుంచి పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో తాను రాజకీయాల్లోకి వచ్చానని, రాష్ట్ర ప్రజల తరపున పార్లమెంట్లో ప్రభుత్వాన్ని నిలదీశానని అన్నారు. ప్రత్యేక హోదా నుంచి రాజధాని అమరావతి వరకు అన్నిటి మీద ప్రశ్నలు వేశానని గుర్తు చేసుకున్నారు. So we are fighting legally, Amar Raja group, we are fighting legally. Politicize చేయలేదు, చేయము. కానీ ఇది ఓన్లీ ఎక్స్ప్లెనేషన్ మీకు కరెక్ట్గా చెప్పాలి. నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఒకటి అనుకున్నాను. పాలిటిక్స్ నా వీలైతే నేను పాలిటిక్స్ మార్చుతాను, కానీ పాలిటిక్స్ మాత్రం నన్ను మార్చేయడానికి వీలు కాదని నేను ఎంటర్ అయ్యాను. సో one of the things, before entering politics, whatever was my strength, na personal strengths anukunnano, politics lo enter ayinaka avi weaknesses ga tayarainayi. Same things ante honesty, politics lo adi weakness, capability, politics lo adi weakness, financial independence, politics lo adi disadvantage. అంటే ఏవే మనం అనుకొని వాల్యూ సిస్టము ఇవన్నీ చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ పెద్దవాళ్ళు నేర్పించింది, ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని నేర్పించి మనం అట్లా తయారైన తర్వాత అవన్నీ లయబిలిటీస్ మాదిరిగా తయారైపోయినాయి పాలిటిక్స్లో ఎంటర్ అయ్యేటప్పటికి. ఎందుకంటే పాలిటిక్స్ ఇస్ లైక్ దట్ ఇస్ ద నేచర్ ఆఫ్ ద ఫీల్డ్. దర్ ఇస్ నథింగ్ టు ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్. ఎవరిపైన ఏమి విమర్శలు చేయడం లేదు. కానీ ఇది అట్లా ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచి అట్లాగే ఉంది. పాలిటిక్స్ ఇప్పుడు మారిపోయింది, ఇప్పుడు ఇట్లాగా అయిపోయింది. రైట్, మొత్తంగా రాజకీయాలకి ఎంపీ గల్లా జయదేవ్ గుడ్ బై చెప్పినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ. గాయత్రి, గల్లా జయదేవ్ రాజకీయాలకి స్వస్తి పలుకుతున్నట్లుగా కూడా ఇవాళ ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా కూడా ఆయన కొత్తగా రాజకీయాలకి ఒక వినూతనమైనటువంటి దారిని అయితే ఏర్పరచాలని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఒక నాయకుడు ఒక పార్టీని వీడి వెళ్తున్నటువంటి సందర్భంలో తాను ఆ పార్టీ వీడటానికి ఫలానా కారణం అంటూ కూడా తాను ఉన్న పార్టీ మీద ఆరోపణలు చేసి బయటకు వెళ్లే పరిస్థితి అయితే ఉండేది. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. తాను స్వచ్ఛందంగానే పార్టీ నుంచి బయటికి వెళ్తున్నట్లుగా కూడా ఆయన తెలియజేశాడు. ముఖ్యంగా కూడా ఏదైతే ఈ ప్రస్తుతం ఉన్న రాజకీయాలకు తాను సూటబుల్ కాదనే విషయాన్ని మాత్రం ఆయన స్పష్టంగా చెప్పినట్టుగా కూడా కనపడింది. ముఖ్యంగా 2014-2019లో ఆయన ఎంపీగా గుంటూరు పార్లమెంట్ లో పోటీ చేయడం జరిగింది. 2 సార్లు కూడా విజయం సాధించారు. సాధించిన తర్వాత ఎప్పుడైతే 2019 ఎలక్షన్స్ తర్వాత ఆయన గత 3 ఏళ్ల నుంచి కూడా ఆయన యాక్టివ్ గా లేరు. ప్రధానంగా కూడా ఆయన బిజినెస్ కే పరిమితం అయ్యాడు అనేటువంటి ఈ మాటలు అయితే వినపడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆయన అమెరికాలోనే ఆయన స్టడీస్ మొత్తం జరిగినాయి. తర్వాత వాళ్ళ తాతల దగ్గర నుంచి కూడా గత 50 ఏళ్ల నుంచి కూడా వాళ్ళ రాజకీయ ఫ్యామిలీ కానీ పొలిటికల్ ఫ్యామిలీ కానీ చూస్తూ ఉన్న పరిస్థితి ఉండి, వాళ్ళ మదర్ ఎవరైతే గల్లా అరుణ ఉన్నారో ఆమె కూడా మినిస్టర్ గా కూడా పనిచేశారు. అటువంటి సందర్భంలో తన వారసత్వమైనటువంటి రాజకీయాలు చేస్తూనే బిజినెస్ చూడాలనే ఉద్దేశంతో ఆయన అమెరికా నుంచి 16 ఏళ్ల క్రితం రావడం అనేది జరిగింది. వచ్చినటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ఏరియా ఏదైతే చిత్తూరు, అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఏరియా ఉందో అది మొత్తం కూడా ఎస్సీ కాన్స్టిట్యున్సీస్ కావడంతో ఆయన గుంటూరు పార్లమెంట్ నుంచి కూడా పోటీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆయన అమరావతికి సంబంధించి అమరావతి ఉద్యమంలో మాత్రం కీలక పాత్ర పోషించాడని చెప్పుకోవాలి. ముఖ్యంగా కూడా అమరావతి రాజధాని ఏదైతే ఉందో అమరావతి రాజధానిని కృష్ణా నది తీరంలోనే నిర్మించాలని చెప్పి ఆయన మొట్టమొదటి నుంచి కూడా తెలియజేసిన పరిస్థితి. ఆయన ఈ రాజధాని కమిటీలో ఒక సభ్యుడిగా కూడా ఉన్నారు. అయితే అమరావతి ఏకైక రాజధానిగా ఉంచాలని చెప్పి ఆయన పోరాటం అయితే చేశారు. ఈ సందర్భంగా కూడా ఆయన కేసులు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. అదే విధంగా కూడా ముఖ్యంగా కూడా ఈ ఏపీకి సంబంధించిన హక్కుల గురించి ఆయన మాట్లాడిన సందర్భంలో ఆయన్ని ఈడీ విచారణకు పిలిచి ఇబ్బందులు పెట్టారని కూడా ఆయన చెప్పుకోవడం జరిగింది. ముఖ్యంగా తన వ్యాపారమైనటువంటి అమర్రాజా సంస్థలకు సంబంధించిన వ్యాపారాల్లో పలుసార్లు ఈడీకి ఐటీ వాళ్ళు దాడులు చేసి ఇబ్బందులకు గురి చేశారని చెప్పి ఆయన అయితే తెలియజేశాడు. రాజకీయాల్లో తాను ఇమ్మలేకపోతే
ఉండి రాజకీయాలు చేద్దామని అనుకున్న సందర్భంలో ఫుల్ టైమ్ గా ఉంటాం. అదే విధంగా కూడా ఒక పాలిటీషియన్ గా ఉంటే కొంత గౌరవం ఉంది, కానీ ఒక పారిశ్రామికవేత్తగా ఉంటూ రాజకీయాల్లో ఉంటే మాత్రం తమను దొంగగా చూస్తున్నారని ఆయన ఆవేదన అయితే వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే తాను యాక్చువల్ గా కూడా ఇక రాజకీయాల్లో ఉండలేనని చెప్పాడు. ఇప్పటి వరకు తనకు అవకాశం ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా లోకేష్ వీళ్ళకి మాత్రం కృతజ్ఞతలు తెలియజేశాడు. ముఖ్యంగా తనని ఇంతకాలం అభిమానించినటువంటి పార్టీ క్యాడర్ ని, అదేవిధంగా తనకు గెలిపించినటువంటి ఓటర్ కి కూడా ఆయన ప్రత్యేకమైనటువంటి అభినందనలు అయితే తెలియజేశారు. మొత్తానికి ఆయన అయితే మాత్రం చాలా సింపుల్ గా రాజకీయాల నుంచి కూడా చాలా హుందాగా కూడా తప్పుకున్నట్లుగా చెప్పుకోవచ్చు గాయత్రి. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.